ఏంటంటే దయచేసి మీ అమూల్యమైన నోటిని చాలా ఆచితూచి ఉపయోగించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది కంగారు పడి మాట్లాడకండి, తొందరపడి మాట్లాడకండి, ఆవేశపడి మాట్లాడకండి. దానివల్ల అనర్థాలు చాలా. ఒక్క వ్యక్తి మాట్లాడడం వల్ల అనేక మంది సఫర్ అవుతారు. ఒక్కరు తప్పు చేయటం వల్ల ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆ ఇంటి వారందరూ, ఒకవేళ సంఘం వారందరూ, ఇలా ఒక్క వ్యక్తి పొరపాటు మాట్లాడితే ఎంతోమంది హృదయాలు, మనోభావాలు దెబ్బతింటాయి. అనేక మంది బాధపడాల్సి వస్తుంది. దాని పర్యావసనం చాలా తీవ్రంగా ఉంటుంది. రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరిని కూడా తోలనాడి మాటని వదలకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని, తోటి విశ్వాసిని కావచ్చు, రక్త సంబంధిని కావచ్చు, ఇరుగు పొరుగు వారిని కావచ్చు, ఎవరినైనా కూడా మాట అనటం చాలా ఈజీ, మాట అనేయటం చాలా ఈజీ, కానీ ఆ మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. నేను ఎప్పుడు కూడా చెప్తాను, త్వరపడి జారిన మాట, గడిచిన సమయం